ఇలా కదరా కపుల్స్ ఉండాల్సింది. దీనాబ్బ జీవితం రంగులే రుచిలే ఫ్లాట్గా నీళ్ళ ధరే. బెంగళూరులో ఎండకాడికి వర్షం ఎక్కువైపోయింది నడుమ. పిలిస్తే వాన వస్తుంది. చాలు దేవుడా, ఇక వానలు చాలు అయినా. ఎంత క్లోజ్గా వెళ్తాడు. ఉందారా నీకు నీకు బుర్రుందా? అన్ని ప్రోడక్ట్స్ నీ ఏ ఊర్రా మీదంతా? యాడ దొరికింది సంతరా ఇదే? తాత తాత శ్రీరామ్. ఇంత పొద్దున్న స్టార్ట్ చేసే పొగ వస్తుంది ఎగ్జాస్ట్ నుంచి. చూడండి, ప్లస్ ఒక 2-3 days అయింది స్టార్ట్ చేసి. సో హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. చాలా రోజుల తర్వాత మనం ఇలా వీకెండ్ రైడ్ వచ్చినాము. అది ఈసారి సోలో, మన గ్రూప్ ఏం లేదు ఈరోజు. సో సండేస్ బయటికి వెళ్ళి చాలా రోజులు అయింది అని చెప్పి ఈరోజు బయటకు వచ్చిన. యాక్చువల్లీ ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళాల్సి ఉండే, బట్ ఆ చలికి ఎవరు వెళ్తారులే అని చెప్పేసి కొంచెం వెయిట్ చేసి ఇప్పుడు బయలుదేరినా నేను. సో అంత దూరం ఏం లేదు ఈరోజు. మోస్ట్లీ ఒక 50 kilometers వెళ్ళి ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకొని వచ్చేద్దామనే ప్లాను. ఏమన్నా బండ్లు కనపడుతుండే ఈరోజు. ఇందాక జిఎస్ఏ ఇలా కదరా కపుల్స్ ఉండాల్సింది. దీనాబ్బ జీవితం రంగులే రుచిలే ఫ్లాట్గా నీళ్ళ ధరే. మనం ఎప్పుడు రా అలా వెళ్ళేది? సో ఇంత ఎర్లీ మార్నింగ్ అమ్మాయిలు రైడ్కి వస్తుందంటే వజ్రాలు అయి ఉండాలి వాళ్ళు. యూజువల్లీ అసలు అమ్మాయిలకి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు బైకుల పైన. సో వస్తున్నారంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టే అర్థం. ఈరోజు రైడ్కి వచ్చింది ఇందుకే. నేను చాలా రోజులైంది మన బండి ఇలా స్ట్రెచ్ చేసి. ఎప్పుడు లాంగ్ రైడ్స్ అదే ఇదే, ఒక సూపర్ బైక్ ప్రాపర్ స్ట్రెచ్ అనేది ఎప్పుడు చేయలేదు నేను. నీ ముందు ట్యాంక్ బ్యాగ్ వేసుకొని ఆలోచించుకోని వెళ్తున్నా. ఇప్పుడు ఏం బ్యాగ్ లేదు, ఏం లేదు, మనకి ఇష్టం వచ్చినట్టు స్ట్రెచ్ చేయొచ్చు బండిని. వీకెండ్ రైడ్స్ అందుకే వస్తాము, మన బండిని ప్రాపర్గా స్ట్రెచ్ చేయొచ్చని. సో ట్రాఫిక్ ఉండకపోతే చాలు ఈ రోడ్లో. ఈరోజు ఎక్స్ప్రెస్ హైవేలో వెళ్తే ఉండదు ట్రాఫిక్, బట్ మనం ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్తా లేదు. అటు సైడ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ హోటల్స్ లేవు. సో ఇటు సైడ్ వెళ్తే బ్రేక్ఫాస్ట్ హోటల్ ఉంటుంది, అక్కడ చాలామంది రైడర్స్ ఉంటారు. సో ఇట్ విల్ బి ఫన్ దేర్. చూద్దామా, ఇక్కడ స్పీడ్ క్యాంప్స్ ఉంటాయి. స్లోగా వెళ్దాం, మనకెందుకు వచ్చింది. వెదర్ చూడండి ఏముందో. ఈ బెంగళూరులో ఎండకాడికి వర్షం ఎక్కువైపోయింది నడుమ. పిలిస్తే వాన వస్తుంది, వద్దంటే వాన వస్తుంది. మరీ వర్షాలే పడుతుండే బెంగళూరు మొత్తం. చాలు దేవుడా, ఇక వానలు చాలు అయినా. ఎంత క్లోజ్గా వెళ్తాడు. ఉందారా నీకు అసలు బుర్రుందా?
ఫర్గెట్ అయిపోతాం. ఏంట్రా ఈరోజు ప్రతి ఒక్కరు కపుల్సే ఉండరు. ఇప్పుడు ముందు మైక్లో అయితే 130, 140 దాటితే చాలు విండ్ నాయిస్ క్రాక్లింగ్ది పట్ 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 అని వచ్చేది. ఇప్పుడు రావట్లేదు అనుకుంటా నాకు తెలిసి. సో అదే కాన్ఫిడెన్స్ మీద బ్లాగ్ చేస్తుంటా. బ్లాగ్ రికార్డ్ అవుతుందో లేదో ఏం అర్థం అవుతాలే. క్లౌడ్స్ ఆర్ డ్యామ్ డ్యామ్. ఇండికేటర్ అనే వేసి తిప్పండిరా కొడకల్లారా. స్పీడ్లో ఇండికేటర్ వేయకపోతే పర్లేదు అనుకోవచ్చు, మీరు స్లోగా తిప్పుతారు దానికి కూడా ఇండికేటర్ అయ్యారు. బాలక్లావా కూడా నేను వైటెరా తీసుకున్నా. సో అది తీసుకున్నప్పటి నుంచి యాక్చువల్లీ విండ్ నాయిస్ బాగా రిడక్షన్ అవుతుంది. ముందు నార్మల్ బ్లింకిట్లో ఏదో ఒకటి వాడుతున్నా, ప్రాపర్ వైటెరా బాలక్లావా తీసుకున్నా. ఆ విండ్ నాయిస్ చాలా వరకు రిడక్షన్ చేస్తుంది అండ్ ఇట్స్ క్వైట్ బ్రీతబుల్. యాక్చువల్లీ నేను అన్ని ప్రోడక్ట్ ఏ ఊర్రా మీదంతా దొరికింది సంతరా ఇదే. వినపడుతుంది భయ్యా, అందరూ తిరిగి చూస్తున్నారు చూడండి. ఫుల్ స్లో చేసుకోవాల్సి వచ్చింది, అంత స్పీడ్కి వచ్చి ఏమి యూజ్. బ్లాస్ట్ వదులుతుంది నా బండి, పాట్ 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 అంటుంది. యాక్చువల్లీ నాకు సూపర్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టము, బట్ సూపర్ స్పోర్ట్ కొనాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడు ఇలాగే మన నేకెడ్ బైక్స్ ఎంజాయ్ చేద్దాం. అదే నేను కర్నూలు రైడ్ వెళ్ళినా కదా, ఆ కర్నూలు రైడ్లో ఆషాఢం గాలి భయంకరంగా వస్తుంది. ఆ గాలికి నా బండి అటు ఇటు ఊగుతూ నా చెవులన్నీ నొప్పి వచ్చినాయి ట్రిప్ తర్వాత. ఆ లెవెల్లో గాలి ఉన్నింది. అండ్ నా బాలక్లావా కూడా అంత పెద్ద ఏమీ సపోర్ట్ చేయలేదు లేండి నాకు.
విండ్ నాయిస్ ఏ లెవెల్లో వస్తుందంటే నాకు ఏం వినపడుతుంది, పాటలు పెట్టుకోకుండా పాటలు కూడా వినపడతలేదు, ఆ రేంజ్లో విండ్ నాయిస్ వస్తుంది. బట్ నేను క్రూజ్ చేస్తున్నది 110, 120స్లోనే, బట్ ఆ స్పీడ్లో కూడా గాలి చాలా వస్తుంది. బట్ ఇప్పుడు అంతకేం తెలియట్లే గాలి నాకు, 150, 160 కొడుతున్నా. యాక్చువల్లీ అలా ఉండాలి. బాలక్లావా కూడా చాలా ఇంపార్టెంటే మనం హెల్మెట్ లోపల వేసుకోవడం. ఒకవేళ హెల్మెట్ ప్యాడింగ్ కూడా లూజ్ అయింది అనుకోండి, అలా ఉంటుంది అటెన్షన్ మన సూపర్ బైక్స్కి. యాక్చువల్లీ వచ్చేసి బెంగళూరు టు చిత్తూరు హైవే, అంటే మనం తిరుపతికి వెళ్ళేది కూడా ఇదే రూట్లో. సో ఈ సైడ్ చూడండి ఏముందా ప్లేస్, వా సన్ రిఫ్లెక్షన్ పడుతుంది దాని మీద. ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాలి రైడ్ అంతా. చూడండి ఇలాంటప్పుడు స్లోగా వెళ్ళాలి. రోడ్డు కానీ స్ట్రెచ్ దొరికింది అనుకోండి, అప్పుడు సరిగ్గా స్ట్రెచ్ చేయాలి. వ్యూస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేసుకుని వెళ్ళాలి, స్ట్రెచ్ ఉన్నప్పుడు స్ట్రెచ్ చేయాలి అంతే. రోడ్డు బాగాలేదనుకోండి అసలు స్ట్రెచ్ చేయకండి, ఎక్స్పీరియన్స్తో చెప్తుండా. గిరిపోతారు అంతే. రోడ్డు బాగాలేనప్పుడు రిస్క్ చేయకూడదు. ఓరిని ఏంటి అంత తొందరగా వచ్చేసిన, నేను ఇంకా చాలా టైం ఉందిలే వెళ్ళచ్చు అనుకున్నా. సర్లే ఇంక బ్రేక్ఫాస్ట్ చేసుకొని వాపస్ తిరిగి వెళ్ళిపోదాం. మనలాంటి Z900 బ్లాగర్ ఏమన్నా రైడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. సండే రోజు ఏమన్నా లైనప్ అసలు. ఉజ్జా GTS క్రేజీ లైనప్స్ ఉండే ఈరోజు మొత్తం. ఏంట్రా ఇప్పుడు వరకు గాలి వినపడలేదు, ఇప్పుడు వినపడుతుంది. వెదర్ మాత్రం కూల్గా ఉంది. షిఫ్ట్ మాత్రమే ఒక్కొక్కసారి రఫ్ అనిపిస్తుంది నాకు. సూపర్ బైక్ పెట్టుకొని వీకెండ్స్ రైడ్ రాకపోతే ఏమన్నా బాగుంటుంది అసలు చెప్పండి. నేను వీకెండ్ రైడ్ చేసి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. వాళ్ళు ఎలా కొడుతుండే టపా టపా అని కొడుతుండే నా వైజర్కి. కెమెరా లెన్స్కి కొట్టకపోతే చాలు. సండే చూడండి చికెన్ మటన్కి ఎంత రష్ ఉందో. అంత వాళ్ళే. ఓడి అమ్మ ఎంత మంది ఉన్నారు చూడండి చికెన్ మటన్ తీసుకువెళ్ళకి. ఇంత ఎర్లీ మార్నింగ్. ఇంకా పొద్దున వచ్చండి ఇంకా రష్ ఉండేమో. బా హైవేలో తోలడం ఒక లెక్క, కానీ ఇక్కడ లోవర్ గేర్స్లో స్ట్రెచ్ చేస్తాం చూడండి, ఆ సౌండే వేరే. That's it for today. If you like the video, do like, share and subscribe to my YouTube channel, and don't forget to follow me on Instagram as well. అక్కడ డైలీ అప్డేట్ చేస్తుంటా. అండ్ 10Kకి గివ్ అవే ఇస్తానని చెప్పిన. సో తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నీ
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Reactions are damn good.